ఇందిరానగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో కొలువైన ఇందిరానగర్ శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవి దేవాలయంలో విశేషంగా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శాకాంబరి పూజలు ఘనంగా చేపట్టారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకాంబరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శాకాంబరి దేవి విశిష్టతతో పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వివరణ తెలిపారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ఇందులో భాగంగా శాకాంబరి పూజలను ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. శాకాంబరి దేవి అమ్మవారి ఒక విశిష్ట రూపంగా భక్తులు ఆరాధిస్తారు. శాకం అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి ఆహార పదార్థాలు అని అర్థం. ప్రజలకు ఆహారం, ప్రకృతి సంపదను ప్రసాదించే అమ్మవారిగా శాకాంబరి దేవిని కొలుస్తారు. అమ్మవారిని అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలతో అలంకరించి పూజించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రకృతి, వ్యవసాయం, ఆహార సమృద్ధి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే ఆధ్యాత్మిక సాంప్రదాయంగా శాకాంబరి ఆరాధనను భక్తులు భావిస్తారు. శాకాంబరి పూజ సందర్భంగా అమ్మవారిని రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి వాతావరణంతో నిండిపోయింది. అమ్మవారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పండుగలు, ప్రత్యేక పూజల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శనం, ప్రసాదాల పంపిణీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శాకాంబరి దేవి అలంకరణను దర్శించుకున్న భక్తులు అమ్మవారి ఆశీస్సులతో పాటు తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని ప్రార్థించారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికత, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శాకాంబరి పూజలు వైభవంగా సాగాయి. అమ్మవారి ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మారుమోగింది. ఇదే విధంగా ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తెలుపుతూ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించినటువంటి కూరగాయలను తెల్లవారుజామున అనగా మరుసటి రోజున భక్తులకు అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా అమావాస్యను పురస్కరించుకొని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి దేవాలయంలో ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడతామని, ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమంలో అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో భోజనాలను వడ్డిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అదేవిధంగా దేవాలయానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి శాకాంబరి దేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి అలంకరించిన కూరగాయలను అందజేస్తామని, ప్రతి ఒక్కరూ వచ్చి తీసుకోవలసిందిగా, అమ్మ కృపకు పాత్రులు కావాల్సిందిగా ఈ సందర్భంగా ఆలయ శాశ్వత చైర్మన్ వంశరాజ్ మల్లేష్ తెలియజేశారు.